డాఫ్ఫడుకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో నేను మీకు ఉగాదికి వేపాకులతో తోరణము ఉలెన్ బర్డ్స్ పెట్టి ఎలా అలంకరించుకోవచ్చో చూపిస్తాను. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. దీనికోసం మనకు కావాల్సినవి ఉలెను, సూది, దారము, కొన్ని పూసలు, వేపాకు, పువ్వులు. మొదలు పెడదామా? మరి ఫస్ట్గా ఏదన్నా ఒక 12 సెంటీమీటర్లు ఉండే వస్తువు తీసుకుని ఇలా 25 సార్లు ఉలెన్ చుట్టుకోవాలి. దానికి చుట్టుకున్నాక కట్ చేసేసి ఇలా నెమ్మదిగా తీసుకొని మధ్యలోంచి కట్ చేసి ఒక బంచ్ లాగా ఇలా పెట్టుకోవాలి. ఇదేమో 40 టైమ్స్, ఇదేమో 30 టైమ్స్ చేసి కట్ చేసి పెట్టాను నేను. ఇప్పుడు ఏదైతే బాటమ్ పొట్ట భాగము బ్యాక్ భాగం కావాల్సిన 2 యాన్స్ కలిపి ఇట్లా మనం కట్టుకోవాలి దారంతో. అదే ఉలెన్, సేమ్ కలర్ ఉలెన్తో కొంచెం 2 గట్టి ముడులు వేసుకోవాలి. 2 పక్కల కట్టుకోవాలన్నమాట, లూప్ లాగా ఒక దాంట్లోంచి ఒకటి వచ్చేటట్టుగా. ఈ కట్టుకున్నాక ఇట్లా ఉంటుంది. ఇంకో బంచ్ చేసాం కదా, ఇవి రెక్కల వరకు వస్తాయి అన్నమాట. ఏదన్నా స్క్రాప్ ఉండే ఉలెన్ కానీ లేకపోతే అల్యూమినియం ఫాయిల్ ఏదన్నా పేపర్ మీరు ఇట్లా మధ్యలో పెట్టుకొని దాన్ని నీట్గా కవర్ చేసుకోవాలి. ఇది బాడీ ఫామ్ చేస్తుంది మన చేసే బర్డ్ది. నేను ఇది ప్యారెట్ లాగా ఉంటుందని గ్రీన్ కలర్స్ చూస్ చేసా. ఇట్లా అంతా చేశాక ఫస్ట్ సెక్యూర్ చేసుకుందాం ఒక చిన్న రబ్బర్ బ్యాండ్తో. ఈ తోక కూడా నీట్గా సేమ్ లెవెల్లో వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దారం ఉలెన్తో సెక్యూర్ చేసుకుందాం. ఇప్పుడు ముక్కు భాగం కోసము చిన్న రెడ్ కలర్ పేపర్ నా దగ్గర లేకపోతే నేను కలర్ చేశాను. క్వార్టర్ సర్కిల్ లాగా తీసుకుని కోన్ షేప్లో కట్ చేసి గ్లూతో అతికించుకుందాం. ఇట్లా నీట్గా చిన్న కోన్ తయారయ్యాక ఈ రెండిటి మధ్యలో ఇట్లా ముక్కులాగా పెట్టుకోవాలి. తర్వాత 2 పక్కల కొంచెం కొంచెం గ్లూ వేసి ఏదన్నా బ్లాక్ పూసలు బీడ్స్ దీనికి అతికించుకుంటే కళ్ళులాగా అందంగా ఉంటుంది. తర్వాత చిలకలాగా తయారు చేద్దామని అనుకున్నాను కాబట్టి బ్లాక్ కలర్ ఉలెన్తో ఇట్లా కడుతున్నాను, మెడ చుట్టూ బ్లాక్ ఉంటుందని. సో ఇట్లా బేసిక్ మోడల్ అయిపోయింది. ఇప్పుడు దీని కాళ్ళు కోసం 2 డబుల్ ఫోల్డ్తో చిన్న ట్రయాంగిల్స్ లాగా కట్ చేసి 3 కాళ్ళు భాగంలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకుని గ్లూ వేసుకుని లోపలికి వెళ్ళేటట్టు చూసి కొంచెం ఇట్లా జరిపి బాడీలో కింద పక్కన పెట్టేసుకోవాలి, కాళ్ళలాగా వస్తుంది. ఇట్లా 2 అతికించుకున్నాక మన చిలక పక్షిలాగా రెడీ అయింది. నేను మళ్ళీ కొంచెం ఉలెన్ తీసుకుని ఒక 3 వేసి ఒక పూస దింపుకున్నా. ఇప్పుడు వేపాకులు 3 రెమ్మల్ని ఇట్లా లాగేస్తే ఒక గుత్తిలాగా వస్తుంది. దాన్ని చుట్టుకుని ఒక ఫ్లవర్ లాగా ఉండి మధ్యలోంచి సూది పెట్టి దింపుకొని ఏదన్నా మీకు ఇష్టమైన ఫ్లవర్ దించేసుకుంటే ఇట్లా ఒక కుచ్చులాగా తయారవుతుంది. తర్వాత ఒక 8 సెంటీమీటర్స్ గ్యాప్ తీసుకుని ఒక 3 వేసుకోవాలన్నమాట. ఈ 3 వేసుకున్నాక ఒక పూస మళ్ళీ దించుకొని స్ట్రైట్గా కాకుండా కొంచెం స్లాంటింగ్గా ఈ బర్డ్ని దించుకొని పైనుంచి కూడా ఒక పూస వేసుకుంటే అందంగా ఉంటుంది. మళ్ళీ దీనిపైన కొంచెం మళ్ళీ 8 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చి ఒక నాట్ వేసి దాన్ని ఆపటానికి ఒక బీడ్ ఎక్కించుకొని మళ్ళీ వేపాకు ఫ్లవర్ గుత్తిలాగా తయారు చేసి ఇంకో పువ్వు, ఇట్లా మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. ఇవి లేని పక్షాన్ని మీరు ఏదన్నా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లేకపోతే ఉట్టి వేపాకు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. మీకు ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకోవచ్చు. నేను ఇంకోటి కోయల్ లాగా ఇట్లా కొంచెం బ్లాక్ మరూన్ కలర్ వేసి తయారు చేశాను, మామిడి పిందెలు పెట్టాను. ఇట్లా అందంగా మీరు గుమ్మానికి కానీ దేవుడు పక్కన అలంకరించుకోవచ్చు. ఇట్లా ఉంటాయి వేలాడతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.